సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్యాక్ ఇన్ ఇండియా అండి? మాది ఒరిజినల్లీ కడప అండి. సో మీరు కడప అని అంటున్నారు, మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరిచయమా మీకు? కడపలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా పరిచయాలు ఉంటాయి. అచ్చా. ఉన్నా లేకపోయినా ఉన్నాయంటారు. అర్థమైందా? సో బేసిక్లీ తెలుసు అండి, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తెలుసు. ఓకే. సో మీరు మీ చైల్డ్హుడ్ కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని అన్నారు కదా, సో దాని గురించి ఏమైనా చెప్తారా? చెప్పాలండి, అదే చిన్నప్పటి నుంచి రిటైల్ బిజినెస్ అండి. సో బిల్డింగ్ మెటీరియల్స్ తెలుసు కదా, ఇక్కడ ఏస్ హార్డ్వేర్, హోమ్ డిపో ఆ టైపు. అటువైపు మన స్కేల్లో, ఇండియన్ స్కేల్లో షాప్ ఉండేది డాడ్కి. సో చిన్నప్పటి నుంచే కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే అర్థమయ్యేది ఏం చేస్తున్నారు, ఏమి బిజినెస్ అంటే ఏమి, ఎలా చేయాలి అనేటువంటి కొంచెం కాన్సెప్ట్స్ తెలుసు చిన్నప్పటి నుంచే. బ్యాంకింగ్ కానీ, ప్లస్ చిన్నప్పుడు ఇంజనీరింగ్ చేసే టైంలోనే స్టాక్స్ చేయడము, షేర్స్ ట్రేడ్ చేయడము, అటువంటివన్నీ చేసాం కాబట్టి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ముందుగానే. బిజినెస్ ఇక్కడికి రాకముందే అవన్నీ ఉన్నాయి. ఓకే. ఓకే. అండ్ మరి మీరు 97లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వచ్చారు. మీరు అలా అదేంటి ఇమిగ్రేషన్ అటెండ్కి వెళ్ళి ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అని చెప్పారు. సో H1 మీద కూడా బిజినెస్ చేయొచ్చు అని మీకు అప్పుడు అర్థమైంది. సో అదేంటి చిన్న ప్రాసెస్ ఏముంటుంది H1 మీద, హౌ వీ కెన్ స్టార్ట్ బిజినెస్? సో మెనీ ఆఫ్ అస్ ఈ వేవ్లో వచ్చిన వాళ్ళు, మన ఒక 20-30 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మెనీ ఆఫ్ అస్ H1, H4 ఇదే టైప్ వీసాస్లో వచ్చాము, ఎస్పెషలీ మన ఆంధ్ర వాళ్ళము. సో వచ్చిన వెంటనే మెనీ ఆఫ్ ద పీపుల్కి ఏమి మిస్కన్సెప్షన్, ఏది H1 ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయలేము, గ్రీన్ కార్డ్ కావాలి, లేదంటే సిటిజన్ ఉండాలి, లేదంటే అటువంటి వాళ్ళు మనకు పార్ట్నర్ ఉండాలి, అటువంటి మిస్కన్సెప్షన్లో ఉంటుంది. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. సో బేసిక్లీ ఈవెన్ ఇఫ్ యూర్ అన్ H1, ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కావాలంటే. ఓకే, అంత ఈజీ. సో బిజినెస్ స్టార్ట్ చేయడము కష్టమే కాదు ఈ కంట్రీలో. ఓకే, ఎనీథింగ్, ఎక్కడ కానీ ఆటంకులు ఉండవు. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గిన వెరీ సింపుల్ ప్రాసెస్. యూ కెన్ స్టార్ట్, ఎనీబడి కెన్ స్టార్ట్. మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు బిజినెస్. అచ్చా. సో H1 వచ్చి ఇప్పుడు ఇందాక ఈ మధ్య కాలంలో జాబ్స్ కూడా లేవు అంటున్నారు. సో H1 మీద వచ్చేసి ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత ఈజీ అంటారు? చాలా ఈజీ. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. నేను బిజినెస్ చేయడం ఈజీ అని చెప్పలేదు, అదే స్టార్ట్ చేయడం ఈజీ. అచ్చా. సో మీరు 97లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంటున్నారు కదా, సో మీ ఫస్ట్ బిజినెస్ ఏంటి? సినర్జిక్ సొల్యూషన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో ఫస్ట్ ఒక ఐటీ స్టాఫింగ్ కంపెనీ పెట్టాము. సో పెట్టి దాంట్లో గ్రాడ్యువల్గా అందరు చేసే బిజినెస్ అది కొత్తదే, దాంట్లో ఇన్నోవేషన్ ఏం లేదు. సో స్టాఫింగ్ తెలుసు కదండి, లైక్ యూ హైర్ పీపుల్, బ్రింగ్ ఆన్ H1, ప్లేస్ పీపుల్. సో అటువంటిదే బిజినెస్. సో డైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, ఇండైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, లేకపోతే W2లు, కార్ప్ టు కార్ప్, ఇటువంటి డిఫరెంట్ ప్లేస్మెంట్స్ చేసి, సో స్టాఫింగ్ బిజినెస్ ఒక 10-15 ఇయర్స్ మంచిగానే నడిపామండి. తర్వాత ఒక ఐటీ ప్రోడక్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఆ ప్రోడక్ట్లో చాలా టైం పెట్టాము అనమాట. అచ్చా. సో మళ్ళీ ఆ బిజినెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సెకండ్ వన్? సో సాఫ్ట్వేర్లోనే కన్సల్టింగ్ చేస్తూ, స్టాఫింగ్ బిజినెస్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసాము. సో వీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాల్డ్ ఆప్టిలిటీ. సో అది వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. So for example, if you want a radiation dose or anything like that, then people have to inject radioactive material into your body. So you need to, the software does all the decay calculations, health physics, ఇటువంటి calculations అన్ని చేసి పేషెంట్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఉండే సాఫ్ట్వేర్ ఒకటి హాస్పిటల్స్కి రోల్ అవుట్ చేసాం అనమాట. సో ఇట్ వాజ్ అ ప్రోడక్ట్ దట్ వాజ్ డెవలప్డ్ బై మీ. అండ్ దట్ వాజ్ ద థింగ్, లైక్ ఆల్మోస్ట్ 10 years చేశాను అది. అది చేశాక ఆ కంపెనీని అమ్మాను అనమాట. అమ్మి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఉన్నారు అది. సో ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఆల్మోస్ట్ 100 hospitals, ద సాఫ్ట్వేర్. సో దట్స్ ద బ్యాక్గ్రౌండ్ విత్ ద సాఫ్ట్వేర్. వావ్, దట్స్ నైస్. సో మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. ఎస్. సో మీరు ఇండియాలో బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, ఇక్కడికి వచ్చి కూడా బిజినెస్ చేశారు. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా ఇండియా అండ్ US రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ అంటే స్పెషలీ మన తెలుగు వాళ్ళము, రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలిసిన విద్యనే, అది దాంట్లో కొత్తది ఏం లేదు. ఏమంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్స్
అమెరికాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ టోటలీ డిఫరెంట్. ఇండియాలో ఎట్లా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసేస్తే ల్యాండ్లో పెట్టేస్తే 4 ఏళ్ళు ఉంటే గ్యారంటీ డబుల్ అవుతుంది, లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందో. నాకు అంతే తెలుసు. సో అటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ కొనేలా పెట్టేసి మర్చిపోతే 4 ఏళ్ల తర్వాత వచ్చి తిరిగి చూస్తే డబుల్ అయి ఉంటుంది, అమ్ముకోవచ్చు అన్నది. అట్లే డబ్బు ఎక్కడికి పోదు అనేది కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ అట్లా కాదండి. సో ఇక్కడ ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు దొరుకుతుంది. సో లొకేషన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా లొకేషన్ ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ ల్యాండ్ కొన్నా కూడా ఆ ల్యాండ్తో ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ బికాస్ వాల్మార్ట్ పక్కనే ఒక ల్యాండ్, ఒక ప్యాడ్ సైట్ ఉంది నేను కొనేస్తాను అంటే వచ్చి టార్గెట్ పెట్టడు. మీరు ల్యాండ్ కొన్నంత మాత్రాన టార్గెట్ ఒకటి వచ్చేసి వాల్మార్ట్ పక్కనే ఉందని పెట్టడు. మీకు టార్గెట్ని తెచ్చే కెపాసిటీ ఉండాలి మీ ప్యాడ్ సైట్కి. లేదంటే మీరు కొని దాని మీద కూర్చుంటే ఎన్ని ఏళ్ళు కూర్చున్నా కానీ ఏమీ చేయలేరు. ట్యాక్సులు కట్టాలి. ఇండియాలో మాదిరిగా కూర్చుంటే ఖర్చు ఉండకుండా పోదు. ఇక్కడ మార్గేజెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, సూవర్ ఉంటుంది, ప్రతిదానికి బిల్స్ వస్తాయి. సో వేకెంట్ ల్యాండ్ అయినా కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. వితౌట్ విజన్ చేయలేమండి. సో అది డిఫరెన్స్ ఉంది ఇండియాకి ఇక్కడికి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. మీరు అన్నట్టు నాకు కూడా సేమ్. ఏంటి అంటే ల్యాండ్ కొనేసి పెట్టేస్తే టైం ఇది అయిపోతుంది, బట్ దిస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇక్కడ రివర్స్ కూడా పోతుందండి. సో రియల్ ఎస్టేట్ అన్నారు కదా, సో మీ ఎక్స్పర్టైజ్ ఏంటి? హౌ డు యూ సీడ్ రియల్ ఎస్టేట్ ఇంటూ అని అన్నాను. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ అందరి మాదిరిగా అపార్ట్మెంట్స్ అట్లాగే కొనడము, రెనోవేట్లు చేయడము, రెంట్కి ఇవ్వడము అటువంటివి చేసాము. తర్వాత వి గాట్ ఇన్ టు రిటైల్ బేస్డ్ ఆర్ ఆఫీస్ స్పేసెస్ అటువంటి కొనడము. టెనెన్సీ ఉంది, వేకెన్సీలు ఉన్నవి కొన్నాక దాన్ని ఆక్యుపెన్సీ పెంచాలి. సో ఇటువంటివన్నీ చేసామన్నమాట. సో ఈవెన్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ హ్యావింగ్ ఒక 500,000 square foot ఆఫీస్ స్పేస్ ఉందండి. సో వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టెనెంట్స్, జిఎస్ఏ టెనెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టెనెంట్స్ వచ్చేసి ఐఆర్ఎస్, ఐస్, సెనెట్ ఆఫీసెస్, స్కూల్ డిపార్ట్మెంట్స్, లేదంటే ప్రైవేట్ ఆఫీసెస్ వచ్చేసి పెద్ద పెద్ద మార్గన్ స్టాన్లీ, ఇటువంటి టెనెంట్స్ ఉన్నారనమాట మనకు. సో వీళ్ళందరినీ అవసరమో ఆఫీస్ స్పేసెస్. సో బేసిక్లీ ఆ టెనెంట్స్ని తేవగలగాలి, మన దగ్గర ఉండగలగాలి. సో ఇవి చేయాలంటేనే అవి కష్టం, కొనడం ఈజీ. డబ్బులుంటే కొనొచ్చు రియల్ ఎస్టేట్, ఆఫీస్ స్పేసెస్ ఏవి కూడా కొనొచ్చు. బట్ హౌ డు యూ బ్రింగ్ ఎ టెనెంట్ దేర్? ఓకే, అది ట్రికీ సిచ్యువేషన్. అవి సాల్వ్ చేయగలగాలి. అది 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 యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనుకుంటా. సో మీరు ఏంటి అంటే అన్నీ ఆర్గనైజ్గా ఇది చేసి హౌ టు డీల్ ఆన్ ఎ డే టు డే బేసిస్ పెట్టుకున్నారు కాబట్టి యు హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ చెప్పొచ్చు.